వరుణుడి పగ పాలకుల నిర్లక్ష్యం మెరసి ప్రకాశం జిల్లాలో కరువు రక్కసి విలయతాండవం చేస్తోంది. చెరువులు బీడు భూములను తలపిస్తుంటే మూగజీవాలు నీటి కోసం దిక్కులు చూస్తున్నాయి. కరువు రక్కసి కూరలు చాచడంతో ఊర్లు గొల్లుమంటుంటే పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కరువు విలయ తాండవంపై స్పెషల్ స్టోరీ ఓన్లీ ఇన్ బీఆర్కే న్యూస్. పేరులోనే ప్రకాశం వెలుగులు చిందడానికి అవకాశం ఉన్నా పాలకుల నిర్లక్ష్యానికి బలవుతున్న జిల్లా ప్రకాశం. వేసవి వస్తుందంటే చాలు జిల్లా ప్రజల వెన్నుల్లో వణుకు పుడుతుంది. తాగునీటికి 1000 కళ్లతో ఎదురు చూడాలి. బంధువులు వస్తున్నారంటే నీటి అవసరాల కోసం యుద్ధాలే చేయాల్సిన పరిస్థితులు. పశ్చిమ ప్రకాశంలో అయితే పరిస్థితులు అత్యంత దయనీయం. తాగునీటిని 3 రోజులకొకసారి మంచినీరు ట్యాంకర్స్తో అందిస్తారు. ఒకరోజు నీటిని 3 రోజుల పాటుగా పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితులు దాపరిస్తాయి. మూగజీవాల అరణ్య రోదనకు ఎండిపోయిన నీటి కుంటలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గత నవంబర్ నుండి వర్షాలు లేకపోవడంతో చెరువులు కుంటలు ఎండిపోయాయి. ఎక్కడైనా కొద్దో గొప్పో ఉన్న నీటిని పొగాకు పంటకు కట్టుకోవడంతో చెరువులు బీడు భూములను తలపిస్తున్నాయి. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉండగా కంటి తుడుపు చర్యగా 16 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడంతో జిల్లా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలో ఎక్కడా నీటి చుక్క లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చీని, నిమ్మ పంటలను రైతులు తగలబెట్టుకుంటున్నారు. దీంతో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నా పాలకులు పట్టించుకోవటం లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గిద్దలూరు ప్రాంతంలో భూజల గర్భాలు అనేది తగ్గాయి. గిద్దలూరు అక్కడక్కడ వాటర్ ట్యాంకులు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యి తిరుగుతున్నాయి. ఈ రకంగా పోతే ఇంకా 2 నెలల్లో మరి విపరీతమైన కష్టాలలో పడే అవకాశం అయితే ఈ గిద్దలూరు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి. పశుపక్షాదులు గేదెలను ఇస్తే వాటికి నీళ్లు తాగడానికి ఎక్కడే కానీ చెరువులలో కానీ వాగులలో కానీ సుక్క నీళ్లు లేని పరిస్థితి ఉండాది. ఇప్పుడు అధికారులు స్పందించి ఆ గుల్లమోట్లో ఆ తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్ళు అనేది ఇడిస్తే ఎంతో గొప్ప అవకాశం అనేది ఈ గిద్దలూరు ప్రాంతాన్ని మేలు చేసిన వారుగా మీరు అవుతారని. పశ్చిమ ప్రకాశంలో కరువు ఛాయలు కనపడకుండా చేయగలిగిన వెలుగొండ ప్రాజెక్టుకు నీటిని ఇచ్చి ఉంటే ప్రకాశం జిల్లాతో పాటు కడప జిల్లాలో కరువు దరిచేరేది కాదని రైతు సంఘం నాయకులు అంటున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన పులల చెరువు మండలంలో 1000 అడుగుల లోతున బోరు వేసిన చుక్క నీరు కనపడడం లేదంటే జిల్లాలో కరువు తీవ్రత ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ ప్రాంతంలో ఉన్న చెరువులు తెగిపోయి ఉండటంతో నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదని, వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేస్తే పశ్చిమ ప్రాంతం కరువు నుండి బయటపడుతుందని రైతులు అంటున్నారు. జిల్లాలో మెట్ట పైర్లు ఎక్కువగా పండిస్తారని, అయితే సరిపడా వర్షం లేకపోవడంతో శనగ, కంది, మినుము పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని చెబుతున్నారు. ఒంగోలు నగరంలో కూడా మంచినీటి సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులను ఇన్పుట్ సబ్సిడీతో ఆదుకునేది కానీ ఈ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే పరిస్థితులు లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు తాండవిస్తూ ఉన్న 17 మండలాలను ప్రకటించి చేతులు దులుపుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 300 గ్రామాలు నీటి మట్టం మరీ దారుణంగా ఉంది. దాదాపు 1000 అడుగుల లోతులకి పోతుందని చెప్తున్నారు. అందులో ప్రత్యేకించి ప్రకాశం జిల్లా 93 గ్రామాలు ఉంటున్నాయి. మరి ప్రకాశం జిల్లాలో 93 గ్రామాలు నీటి మట్టం నుంచి బయటపడాలంటే అత్యంత కీలకమైనది నువ్వు వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి. వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలంటే 1 చెక్ డ్యాములు కట్టాలి, 2 చెరువులను ఊడిపోయినటువంటి చెరువులను ఆక్రమించుకున్న చెరువుల నీటిని కూడా బాగు చేసుకోవాలి, చెరువు కట్టలు నిర్మించాలి. అత్యంత ముఖ్యమైనది కీలకమైనది వెలుగొండ ప్రాజెక్టు. దాదాపు 53 టీఎంసీల నీటికి పైగా నిల్వ చేసుకున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టును చాలా కీలకమైనది. ఆ వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు గీత వస్తే దాదాపు మార్కాపురం రెవెన్యూ డివిజన్, అదేవిధంగా కనిగిరి రెవెన్యూ డివిజన్ కు భూగర్భ జలాలు పెరుగుతాయి. కాలువల ద్వారా నీళ్లు కూడా పారుతాయి. దాని ద్వారా భూగర్భ జలాల మట్టం కూడా పెరుగుతుంది. ప్రకాశం జిల్లాలో 93 గ్రామాలలో నీటి మట్టం పూర్తిగా పడిపోయిందని సమాచారం వచ్చింది. అందులో భాగంగా మన పశ్చిమ ప్రాంతం మార్కాపురం, తర్లుబాడు, గిద్దలూరు, కనిగిరి, సిఎస్పురం ఈ ప్రాంతాల్లో పూర్తిగా ఎక్కువ గ్రామాలు ఉన్నాయన్న సందేహము మాకు వచ్చింది.
ఇప్పటికైనా ప్రభుత్వము వీటి మీద దృష్టి పెట్టి నీటి వనరులను భద్రపరచటానికి, నీటి వనరులు పెరగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రాంతానికి 23 లక్షల మందికి తాగటానికి నీరు అందించే ఏకైక మార్గం వెలుగొండ ప్రాజెక్టు. ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించి స్వల్పమైన పనులు చేయించి వెలుగొండ ప్రాజెక్టు నీటిని ఈ ప్రాంతానికి తరలిస్తే ఈ నీటి సమస్య తీరుతుందని. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న శ్రద్ధ పరిపాలన మీద పెట్టి ఉంటే కరువు కోరల నుండి రైతులు కొంతమేర బయటపడేవారని, ఇకనైనా ప్రతిపక్షంపై అపనిందలు మాని పరిపాలనపై దృష్టి పెట్టి జిల్లాలో తాండవిస్తున్న కరువు నుండి ప్రజలను కాపాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.